దాచి ఒక పరంగా చూసుకుంటే అటు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో ఇటు తోట చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్ భేటీ అయితే ముగిసింది. ఆయన జనసేనలో జాయిన్ అవుతున్నారనేది కూడా కన్ఫర్మ్ అయింది. ఈ నేపథ్యంలో భేటీకి సంబంధించిన అంశాలే కానీ ఇతర వ్యూహాలు కానీ ఎలా ఉండబోతున్నాయి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా మనం కొద్దిసేపటి క్రితమే ఇంటర్వ్యూ చేసాం. ఆయనను కూడా డైరెక్ట్గా అడిగాం. ఆయన కూడా ఒకటే చెప్పారు, ఆయన అందరినీ ఆహ్వానిస్తున్నారు. అంటే ప్రజలకు ఎవరైతే ఉపయోగపడతారో అలాంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఆ కోవకే చెందిన వ్యక్తి జేడీ లక్ష్మీనారాయణ. గతంలో నాకు పరిచయం ఉన్నా లేకపోయినా కూడా పార్టీలో కొంతమంది ఆయన ఆహ్వానాన్ని కోరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అంటూ కూడా జనసేన అధినేత చెప్పారు. అలానే తోట చంద్రశేఖర్ గారు కూడా మహారాష్ట్రలో ఐఏఎస్గా పనిచేస్తున్న సమయంలో జేడీ లక్ష్మీనారాయణ అక్కడ ఐపీఎస్గా చేస్తున్నారు. తినకంటే జేడీ లక్ష్మీనారాయణ జూనియర్ అయినప్పటికీ కూడా అప్పటి నుంచి వారిరువురి మధ్య కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీలోకి వచ్చారన్న దాంట్లో కూడా తోట చంద్రశేఖర్ గారు కొంత సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే తోట చంద్రశేఖర్ గారు కూడా జేడీ లక్ష్మీనారాయణ పార్టీలోకి రావాలని కోరుకున్న వ్యక్తుల్లో ఒకరు. ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితమే మన 99 టీవీతో కూడా ఆయన పంచుకున్నారు. ఇక రేపు ఉదయం 10:30 గంటలకు విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జేడీ లక్ష్మీనారాయణ పవన్ కళ్యాణ్ సమక్షంలో అధికారికంగా జనసేన పార్టీ కండువాన్ని కప్పుకోబోతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కండువా వేసి మరీ పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. ఇకపై అంటే ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ఎన్నికల్లో వ్యూహాలను అమలు చేయాలన్న దాని మీద ప్రధానంగా చర్చిస్తారు. దాదాపు 2 గంటలు జరిగిన ఈ సమావేశంలో కూడా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఎన్నికల ప్రచార సభల నిర్వహణతో పాటు ఏ అభ్యర్థులను ఎక్కడ ఎంపిక చేయాలి, వారి యొక్క బలాబలాలు ఏంటి, స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చిన 2410 దరఖాస్తుల నుంచి మొత్తం వడపోత కార్యక్రమం ద్వారా వచ్చిన ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉందో అదే కాకుండా మరోసారి ఆ 2410 దరఖాస్తులను చూడాలని నిర్ణయించుకున్నారు. అందులో నుంచి ఎవరైతే యువకులు ఉంటారో వారికి అవకాశం కల్పించాలన్నట్టుగా అయితే జనసేన అధినేత నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆ 2410 దరఖాస్తుల నుంచి కొంతమంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈసారి మాత్రం జంపు జిలానీలకు అవకాశం ఇవ్వకుండా ఎవరైతే పార్టీ పట్ల విధేయతను చూపుతారో, ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో ఉంటారో వారికి మాత్రమే అవకాశం కల్పించాలని జనసేన భావిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్తో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇకపై ప్రకటించబోయే అభ్యర్థుల విషయంలో మాత్రం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకునే ప్రకటిస్తాం, గెలుపు గుర్రాలనే అనౌన్స్ చేయబోతున్నామంటూ కూడా తోట చంద్రశేఖర్ గారు చెప్పారు. అలానే జనసేన పార్టీ ప్రకటించిన ఏదైతే మేనిఫెస్టో ఉందో దానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. తనకు కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు, హారతులు పడుతున్నారు, నా గెలుపు ఖాయం అన్నట్టుగా కూడా తోట చంద్రశేఖర్ గారు చెప్పారు. ఈ విధంగా జనసేన పార్టీ ప్రజల ముందుకు వెళ్తుంది, ప్రజల్లో ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. అయితే నేతాజీ ఇవాళ ఉదయం 10 గంటలకు పవన్ సమక్షంలో జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తోట చంద్రశేఖర్ గారు కూడా ఒక మాట అన్నట్టు తెలుస్తుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ కానీ లేదా జేడీ లక్ష్మీనారాయణ గారి ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. దానికి ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్లో చెప్తే కనుక రైతుల విషయమే తీసుకుంటే మనకి 3 సెక్టార్లు ఖచ్చితంగా ఉన్నాయి. వ్యవసాయ రంగమే కానీ, పారిశ్రామిక రంగం కానీ, అటు సేవా రంగం కానీ, ఈ ముగ్గురి త్రయం కనుక పరిపాలన చేస్తే కనుక జనసేన అధికారంలోకి వస్తే ప్రజల భవిష్యత్తు బాగుపడుతుందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా మనం అలానే అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తోట చంద్రశేఖర్ గారు వచ్చి ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేశారు, సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన కరప్షన్ని ఏ విధంగా నిరోధించారో అందరికీ తెలిసిందే. అలానే జేడీ లక్ష్మీనారాయణ విషయానికి వస్తే సిబిఐ అంటే ఇప్పటి వరకు కూడా కొంతమందికి తెలియదు. అలాంటిది ఆయన వచ్చాకే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి వన్నే తీసుకొచ్చారు. ఆయన ఎన్నో కేసుల్ని ఛేదించారు. ఆయనకి ఇప్పటికీ ఎంతో ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉంటారో వారి విషయంలో మాత్రం ఖచ్చితంగా జేడీ లక్ష్మీనారాయణ వారి మన్ననలను చూరగొన్నారనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే వ్యక్తిగతంగా ఆయన ఎంత మంచివారో
ప్రపంచానికి తెలుసు. ఆయన దగ్గర ఎన్ని కోట్లు ఉంటాయి, అన్ని కోట్ల రూపాయలను కూడా ప్రజలకు దానం చేస్తారు. వెనుక ముందు కూడా ఆలోచించరు. ఈ విషయంలో సొంత కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా తనకి సమాజం పట్ల, మరీ ముఖ్యంగా భారతదేశం పట్ల ఉన్న ప్రేమ, గౌరవం ఏదైతే ఉందో దాన్ని అలానే కాపాడుకుంటూ వస్తున్నారు. తన సినీ జీవితాన్ని కూడా త్యాగం చేసి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆయన వచ్చారు. అది కూడా లాంగ్ వ్యూని దృష్టిలో పెట్టుకుని ఆయన వచ్చారు. ఈ 25 ఏళ్ల రాజకీయాలు చేస్తాను, ఏదైనా ఒకేసారి మార్పు అన్నది రాదు, మార్పు రావాలంటే ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. దీన్ని బేస్ చేసుకునే నేను 25 ఏళ్ల రాజకీయం అని అంటున్నాను. 25 ఏళ్ల పాటు రాజకీయం ఖచ్చితంగా చేస్తాను. రాజకీయ జవాబుదారీతనంతో కూడిన రాజకీయాలనే జనసేన పార్టీ చేస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు కనుక మనం చూస్తే ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక జన హృదయ నేత, ఈ ముగ్గురు అంటే ఈ త్రయాన్ని బట్టి మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా ప్రజా కోణంలోనే ప్రజల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలను కూడా ప్రజా కోణంలోనే ఆలోచిస్తారు. ఖచ్చితంగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తారు. రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటే అందుకు అనుగుణంగానే పాలసీలను రూపొందిస్తారు. వచ్చే ఆదాయ వ్యయాలను దృష్టిలో పెట్టుకునే ఖచ్చితంగా పాలసీలను రూపొందించి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం అయితే చేస్తారు. ఇప్పటికే జనసేన పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో పట్ల ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది కాబట్టి పూర్తిస్థాయి మేనిఫెస్టోను కూడా 1-2 రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉంది అన్నట్టుగా పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు అన్నారు. ఎలా చూసినా కూడా జనసేన పార్టీ అన్నది ప్రజా కోణంలోనే ఉంటుంది, ప్రజల కోసమే పనిచేస్తుంది అన్నట్టుగా జనసేన ముఖ్య నేతలు చెప్తున్నారు. అయితే నేతాజీ ఎంపిక విషయంలోనే కాదు, అలానే కమిట్మెంట్ విషయంలో ఇంత అర్ధరాత్రి సమయంలో కూడా భేటీలు నిర్వహించి ప్రజా సమస్యలకే ఆలోచిస్తున్నారు వీరంతా కూడా. సో దీన్ని బట్టి వాళ్ళు ఓన్లీ మాటలకే కాదు చేతలు కూడా చేస్తున్నారని ఒక రకంగా మనం భావించవచ్చా? పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తారు, తన మాటలతో ఏది చేయరు, చేతలతోటి చేసి చూపెడతారు. ఆయన ముందుగా మహిళలకు సంబంధించి కూడా ఒకటే తన పాక్షిక మేనిఫెస్టోలో ఒక అంశాన్ని పొందుపరిచారు. మహిళలకు సంబంధించి రాజకీయంగా 33% రిజర్వేషన్లు. ఇది ప్రతి ఒక్క రాజకీయ పార్టీ చెప్తున్నదే, కాకపోతే ఆచరణలో మాత్రం దాన్ని చేసి చూపించడం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఆచరణలో చేసి చూపించారు. తాను ప్రకటించిన కమిటీల్లో కూడా ముందుగా మహిళలకు సంబంధించిన కమిటీలను ప్రకటించారు. 22 మహిళా కమిటీలను ఒకేసారి ప్రకటించారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్కి ఎంత కమిట్మెంట్ ఉందో, అలానే మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో అన్నది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా తాను ప్రకటించిన 32 మంది అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలోనూ వారి ప్రకటనలోనూ ముగ్గురికి అవకాశం కల్పించారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 33% రిజర్వేషన్లను అమలు చేసే విధంగానే ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన కసరత్తు కూడా ఒక కొలిక్కి వచ్చింది. ఇవాళ కొంతమంది పేర్లను అనౌన్స్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా చేయలేదు. ఎందుకంటే సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వచ్చి జనసేన పార్టీలో చేరే విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఈరోజు పార్టీ అభ్యర్థులను ఖరారు చేయలేదు. రేపు మాత్రం ఖచ్చితంగా వామపక్ష నేతలకు సంబంధించి వారు కోరుతున్న సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అదే కాకుండా బీఎస్పీతో పొత్తులకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. ఆ పొత్తుతో పాటు సీట్ల సర్దుబాటు విషయంలో కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ఒక స్పష్టత వస్తుంది. ఏ విధంగా చూసినా కూడా ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉంది కాబట్టి వీలైనంత ఎక్కువగా ప్రజల్లో ఉండాలనుకుంటున్నారు. ప్రచార సభలను, రోడ్ షోలను నిర్వహించాలనుకుంటున్నారు. ఇకపై అంటే జనసేన పార్టీ ఎవరైతే అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారో పవన్ కళ్యాణ్తో పాటు ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, అలానే జనసేన పార్టీలో చేరిన జేడి లక్ష్మీనారాయణ, ఈ ముగ్గురు కలిసి ప్రచార సభలు నిర్వహించబోతున్నారు. కొన్ని సభల్లోనైనా ఈ ముగ్గురు పాల్గొంటారు. అలానే పవన్ కళ్యాణ్ తన ప్రచార సభలకు సంబంధించి హెలికాప్టర్ని వినియోగించబోతున్నారు. రోడ్డు మార్గాన కూడా వెళ్ళబోతున్నారు. ఈ నెల 20వ తారీఖు నుంచి చిత్తూరులోని తిరుపతి నుంచి తన ప్రచార సభలను నిర్వహించేందుకు ప్లాన్ అయితే చేస్తున్నారు. దానికి తగ్గ కసరత్తు కూడా దాదాపుగా పూర్తయింది. 20వ తారీఖున తిరుపతిలో బహిరంగ సభ, కుప్పంలో బహిరంగ సభను నిర్వహించి చిత్తూరులో రోడ్ షో నిర్వహించాలనుకుంటున్నారు. 21న కడప కానీ కర్నూలు జిల్లాలో కొన్ని బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించి ఆ తర్వాత ఉత్తరాంధ్రకి రావాలన్న విధంగా తన రూట్ మ్యాప్ అయితే సిద్ధమవుతుంది. మొత్తంగా 90-90 విజన్ తోటి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. 90 స్థానాల్లో మాత్రం ఖచ్చితంగా జనసేనకు పట్టు ఉంది. ఆ 90 స్థానాలపైన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఆ 90 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆయన
వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆ 90 స్థానాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటనలు ఉండబోతున్నాయి. మిగిలిన 85 సీట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. ఎలా చూసినా కూడా తన మార్క్ ఏదైతే ఉందో దాన్ని ఈసారి చూపించబోతున్నారు. జనసేన పార్టీ నుంచి ఎంతమంది నేతలు వెళ్ళిపోయినా వాళ్ళు అంటే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీలో కోవట్టులను పెట్టి ఏదో రకంగా పార్టీని దెబ్బతీయాలని చూస్తే దానికి ప్రతివ్యూహాలు కూడా అమలు చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇవాళ విశాఖపట్నం నుంచి లోక్సభ అభ్యర్థిగా జనసేన పార్టీ ప్రకటించిన ఎవరైతే గేదెల శ్రీనుబాబు ఉన్నారో ఆయన వైసీపీ పార్టీలో చేరారు కాబట్టి అదే స్థానం నుంచి జేడీ లక్ష్మీనారాయణని బరిలో దింపాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ అర్ధరాత్రే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తోటి జేడీ లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు. వారంతా కూడా చర్చించారు. విశాఖ లోక్సభ స్థానం నుంచి దాదాపుగా జేడీ లక్ష్మీనారాయణ పేరు ఖరారైందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ కాకపోతే కాకినాడ ఏదో ఒక పార్లమెంట్ స్థానం నుంచి మాత్రం జేడీ లక్ష్మీనారాయణని బరిలో దింపాలన్న యోచనలో జనసేన చీఫ్ ఉన్నారు. రేపే అధికారికంగా ఈ విషయాన్ని అయితే ప్రకటించే అవకాశం ఉంది. అయితే నేతాజీ మొత్తం మీద భేటీ అనంతరం అటు బీఎస్పీ నేతలతో కానీ ఇటు జేడీ లక్ష్మీనారాయణతో కానీ ఏమైనా మాట్లాడే అవకాశం దొరికిందా? ఏమైనా కీలక అంశాలు ఏమైనా తెలిసాయా? అయితే జేడీ లక్ష్మీనారాయణ కూడా ఒకటే చెప్పారు, రేపు 10:30కి అధికారికంగా నేను పార్టీలో చేరుతాను. ఇన్నాళ్ళకు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నాను. ఎప్పటి నుంచో నన్ను అన్ని పార్టీల నేతలు ఆహ్వానిస్తున్నారు. అటు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి, ఇతర పార్టీల నుంచి కూడా నాకైతే ఆహ్వానాలు అందాయి. నేను మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక జనసేన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి నన్ను ఆకట్టుకున్నాయి. స్వయంగా నేను రైతులంటే ఎక్కువగా ఇష్టపడతాను. పవన్ కళ్యాణ్ కూడా ఒక రైతులను ఎక్కువగా ఇష్టపడతారు. తాను పెట్టిన ఏదైతే మేనిఫెస్టో ఉందో అందులో కూడా రైతులకు సంబంధించి 8,000 ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అదే కాకుండా 60 ఏళ్ళు పైబడిన రైతులు ఎవరైతే ఉంటారో రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, సన్న చిన్నకారు రైతులు వీరందరికీ కూడా 5,000 రూపాయల పెన్షన్ ప్రతి నెల ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇలాంటి అంశాలన్నీ కూడా నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఇంకా నా వ్యూస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోటి పంచుకుంటాను. మేమంతా కూర్చుని ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో వాటిని ఏ విధంగా తీర్చాలో అన్నది చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటాము. అందుకు అనుగుణంగానే పాలసీలను రూపొందిస్తాం. రేపు 10:30కు జనసేన పార్టీ విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలోనే నేను పవన్ కళ్యాణ్ సమక్షంలో జాయిన్ అవుతానన్నట్టుగా సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మన 99 టీవీతో అన్నారు. అలానే బీఎస్పీ నేతలు ఎవరైతే డాక్టర్ వీర్ సింగ్ వచ్చారో ఆయన నేరుగా పైకి వెళ్ళి 3rd ఫ్లోర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోటి భేటీ అయ్యారు. దాదాపు 3 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఆయన డైరెక్ట్గా వెళ్ళిపోయారు. రేపు మరోసారి వచ్చే అవకాశం ఉంది. రేపు బీఎస్పీతో 2 తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు పైన ఒక స్పష్టత అయితే రాబోతుంది. ఇటు వామపక్ష నేతలకు సంబంధించి కూడా సీట్ల సర్దుబాటుపై జనసేనాని రేపే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది కాబట్టి ఈలోగానే పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచార సభల్లో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకు తగ్గ ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా రేపు ఉదయం 10:30 గంటలకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ చేరబోతున్నారు. ఈ సమావేశంలో ఎవరైతే పార్టీ ముఖ్య నేతలు ఉంటారో వారంతా కూడా హాజరవుతారు. రేపు భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అన్నది ఈ జేడీ లక్ష్మీనారాయణ కూడా ప్రకటించబోతున్నారు. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ.